ఆ, ఆ. ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న సమాజంలో హిందువులు కానీ ముస్లింలు కానీ చాలా వరకు మిగతా మతస్థులందరూ వాళ్ళ భక్తులు వాళ్ళ దేవి దేవతలకు పూజలు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మరి భవిష్యత్తులో అంత్యబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు ఇప్పుడు వాణ్ణి గుడ్డిగా అలా ఎలా నమ్మగలుగుతారు ఇప్పుడున్న ఈ జనాంగం అంతటా? ఎందుకంటే వీళ్ళ భక్తులు వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు కదా. మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు మిస్ అయ్యారు బ్రదర్. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు మీ దగ్గర బైబిల్ ఉందా? బైబిల్ ఉన్నాయి, ఓపెన్ చేస్తాను. మీరే చదవండి. 2 Thessalonians 2nd chapter 11th and 12th verses. 11, 12 వచనాలు. 11th and 12th. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్ముతున్నట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అది మోసము చేయు శక్తిని దేవుడే వారికి పంపుచున్నాడట. ఇది దేవుడే పూనుకొని సాధించే కార్యం. అది నేను సత్యాన్ని మీకు బోధించినప్పుడు సత్యాన్ని మీరు నమ్మలేదు, వితండవాదాలు చేసి మొండివాదన బండవాదన చేసి లాజిక్ లేకుండా మాట్లాడి నిష్కారణ ద్వేషంతో వ్యతిరేకించారు. కాబట్టి నేను విధించే శిక్ష ఇది. మీరు వెళ్ళి అబద్ధాన్ని నమ్మండి అని దేవుడే బలమైన ఒక మోసం చేసే శక్తిని పరలోకం నుండి ఈ అవిధేయుల మీదకి పంపుతాడట. దేవుడే అలా చేస్తాడు. అందుకు అందరూ నమ్ముతారు. నామకార్థ క్రైస్తవులు కానీ ఇతర మతాల్లో ఉన్నటువంటి సత్యం అంటే ఇష్టం లేని వాళ్ళు, సత్యాన్వేషణ చేయని వాళ్ళు అందరినీ ఇదిగో ఈ 11th and 12th verses ప్రకారం దేవుడే ఆ అబద్ధం నమ్మేటట్టు చేస్తాడు. రైట్. సరే, అర్థమైంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మార్క్. ఓకే, వెల్కమ్ బ్రదర్.